డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ముఠాల గుట్టు రట్టవుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. చాక్లెట్ల రూపంలో అమ్ముతున్న డ్రగ్స్ ను సీజ్ చేశారు. చాక్లెట్స్ రూపంలో ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తోంది ముఠా. ఒకరిని అరెస్ట్ చేశారు. ఓ ప్యాకెట్ చాక్లెట్ డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లో డ్రగ్స్ డొంక లాగితే మొత్తం ఏపీ అంతటా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వివిధ ముఠాల వివరాలు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. ఇక్కడున్న ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటికీ కూడా లేఖలు పంపించారు పోలీసులు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో పట్టుబడ్డం సంచలనం రేపుతోంది. కేవలం జంట నగరాలే టార్గెట్ కాకుండా గ్రామాల్లో కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తుండడం ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురి చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో తాజాగా ఒకరిని అరెస్ట్ చేశారు. ఓ చాక్లెట్ ప్యాకెట్ ని స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్స్ రూపంలో ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద కనిపిస్తున్నదే చాక్లెట్ రూపంలో డ్రగ్ సరఫరా చేస్తూ నిజామాబాద్ జిల్లాలో లేటెస్ట్ గా ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. మా ప్రతినిధి దేవిదాస్ మరింత సమాచారం అందిస్తారు. దేవిదాస్, జిల్లా కేంద్రంలోని లలితామహల్ కేంద్రం వద్ద ఒక నావెల్టీ షాప్ లో శ్రీకాంత్ గారి అనే వ్యక్తి ఈ చాక్లెట్ డ్రగ్స్ అమ్ముతుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఇతని వద్ద 8,760 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రీకాంత్ ఇంకెక్కడన్నా పెద్ద ఎత్తున ఈ చాక్లెట్ డ్రగ్స్ నిల్వ చేశాడా, ఎవరు సరఫరా చేస్తారు అనే కోణంలో ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయానికి డ్రగ్స్ చాక్లెట్ ముఠాకు సంబంధించిన వివరాలు పోలీసుల సమన్వయంతో వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. రైట్ దేవిదాస్, నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చాక్లెట్ రూపంలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి ఆ చాక్లెట్స్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఇప్పుడు డ్రగ్స్ ప్రతి ఒక్కరిలో ప్రకంపనలు రేపుతోంది. అన్నం పుణ్యం మెరుగని టీనేజ్ పిల్లలు టార్గెట్ గా సాగుతున్న ఈ దందాపై ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.